నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో భారీ చోరీ, 18 తులాల బంగారం వెండి ఆభరణాలు మాయం. సెల్ఫీ దిగుతూ కాలు జారి కాలువలో పడిన యువతి, తాడు సాయంతో కాపాడిన స్థానికులు. వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలం రుద్రారం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు ఇంటి యజమాని. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సి అశోక్, ఎస్ఐ గిరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 18 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గోపాల్ రెడ్డి పోలీసులకు తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు వీడియో మూత కేసిన సాచి సెల్యూట్ సీదా పెద్దేముల మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని, తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్రూస్ని బట్టి కేసు డిటెక్ట్ చేస్తాం. నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వ వేమలపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫీ దిగుతూ కాలు జారి నీటిలో పడడం జరిగింది. అటుగా వెళ్తున్న స్థానికులు గజలాపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్క నాగరాజు తదితరులు వెంటనే నీటిలోకి దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. ఏపీ నుండి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కాలువ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డట్టు సమాచారం. అంటే చుట్టుపడి కొంచెం పైకి రా. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నా. ఇచ్చాయి ఇది ఈ తాడిచ్చాయి తాడిచ్చాయి తాడి 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 ఓకే. కొంచెం రిలాక్స్ కండి. ఓకే ఓకే, కొంచెం రిలాక్స్ అవ్వండి. కొంచెం రిలాక్స్ కావాలి, రిలాక్స్ ఓకే ఓకే రైట్. నీటి గుంతలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం గోపాల్పూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దేముల పోలీసులు శవాన్ని బయటికి తీయగా మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరో హత్య చేసి నీటి గుంతలో శవాన్ని వేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీటి గుంత సమీపంలో పర్సు లభించడంతో దర్యాప్తును పోలీసులు తీవ్రతరం చేశారు. పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ముందే తెలుస్తుండే కానీ ఆ రోడ్ మీద బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వస్తారా నేను అక్కడ కొంచెం గోడ పొంటేవో ఇక్కడ ఉండేది దెబ్బ ఉంది అది కుదరారా పోరా అరే నిన్న బరాబర్ ఆడే 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 రుద్రారం అరే మన క్లాస్మేట్ రా జపాన్ రమేష్ గారు మెట్పల్లి పట్టణం పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, పార్టీ విధేయులకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింగరావు అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేస్తుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గ స్థాయిలో భారీగా చేరికలవుతున్నాయని కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు అన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జట్టి లింగం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, 7వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. జువ్వాడి నరసింగరావు నాయకత్వం వర్ధిల్లాలి. జువ్వాడి నరసింగరావు నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జై సోనియమ్మ. నుంచి 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణకు అబ్దుల్ జాకీర్ గారు, అలాగే మజీద్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి మరి ఈరోజు పార్టీ జెండా అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అంటే రాబోయేది మున్సిపల్ ఎలక్షన్స్ అతి త్వరలో వస్తూ ఉన్నాయి. సమయం 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది. జనవరిలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలను అమలు చేసేందుకు మా పార్టీ కానిది, ప్రభుత్వం కానిది 6 గ్యారంటీలు 4 గ్యారంటీలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఇంకా 2 గ్యారంటీలు ఏవైతే అవి కూడా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా పూర్తి చేస్తాం. మరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే విధంగా రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డు కూడా అతి త్వరలో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం. అదేవిధంగా తండ్రి, కొడుకులు, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో పెళ్లిలై బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దాన్ని సెప్టెంబర్ 17న
ప్రజాపాలన మళ్ళీ పెడతా ఉన్నది ప్రభుత్వం. ఎవరెవరైతే గతంలో అందుబాటులో లేక ఇక్కడ బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ పట్టణాల్లో లేని వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ ప్రజాపాలనలో ఎవరైతే మొన్న నిలుపుకోలేదో అవన్నీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి వెళ్ళి మీరు ఎవరైతే రేషన్ కార్డు కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అందరూ కూడా మీరు అప్లై చేసుకున్నాక మీకు ఈ సంవత్సరం లోపల అందరికీ అర్హులు అందరికీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు 3,500 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఆ 3,500 ఇళ్లను పక్కా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం. నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజ కొనసాగుతుంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తోములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ను రంగనాథ్ పరిశీలించారు. స్థానికంగా ప్రవహించే నక్కవాగు బఫర్ జోన్ కబ్జా చేసి బహుళంతస్తుల నిర్మాణాలపై స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఆ నిర్మాణాలపై దృష్టి సారించి ఇరిగేషన్ అధికారులను వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. ఏమవుతు ఉండండి లేక్ ఇరిగేషన్ మేడం నక్కవాగ్ అంటారు. అలాగే మీరేదో కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటది
అంటే దాని పక్కన దానికి పర్మిషన్స్ లేవా? ఉన్నాయి, కొన్ని వాటికి ఉన్నాయి సార్. అది ఒకసారి మీరు కలెక్టర్ డీటెయిల్స్ ఒకసారి తీసుకొని మనం దానికి పర్మిషన్స్ బఫర్ లో వస్తుందా లేదా ఎక్కడ వస్తుందా? కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిధిలో కింగ్స్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ హోటల్లోకి వచ్చే ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా 4 నియోజకవర్గాల ప్రజలు కామారెడ్డికి వచ్చి వెళ్తుంటారని, వారికి సరైన కింగ్స్ మండి హోటల్ గుర్తుండేలాగా మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలని కోరారు. చందన కొంచెం అరే అన్న గిట్రా బాబు నేనే నీకు ప్లేస్ చూపించు. ఇది చూడండి ఒకసారి. ఓకే రెడీ మొత్తం వస్తుంది. అరే అసోనా కూడా देखो నా ఫోన్ వెనకాల పెట్టారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈసీ వాగు భారీగా పొంగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఎట్లైరవెల్లి గ్రామంలో రాత్రి నుంచి వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగును చూడడానికి గ్రామ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ పిసరి అనితా సురేందర్ రెడ్డి వర్షాలు భారీగా కురుస్తున్నందున గ్రామ ప్రజలు విద్యుత్ స్తంభాల దగ్గర, వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో భారీ చోరీ, 18 తులాల బంగారం వెండి ఆభరణాలు మాయం. సెల్ఫీ దిగుతూ కాలు జారి కాలువలో పడిన యువతి, తాడు సాయంతో కాపాడిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.